సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈ రోజు సెవెన్ టైమ్ న్యూస్ సర్వేలో 27, 28, 29 వార్డుల కోసం సెవెన్ టైమ్ న్యూస్ సర్వే రిపోర్ట్ మీ ముందు పెడుతుంది. మరి ఈ మూడు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారే వార్డులా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి మనం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా అంటే ఉంది ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ 27, 28, 29 వార్డులో 28 వార్డులో మాత్రం గతంలో మేయర్గా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఉండడం, అక్కడ 1115 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఆ సీట్ కైవసం చేసుకోవడం ఇక్కడ ఒక కొసమెరుపు అయితే 28, 27, 29 ఈ మూడు వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడరు చాలా బలంగా ఉంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే 27కి వచ్చేసరికి గతంలో 227 మెజార్టీతో తెలుగుదేశం సీట్ కైవసం చేసుకోగా అక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా అక్కడ బీసీ సీట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్ కానీ ఆవిడ బీసీ నుంచి ఆవిడ వచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా బీసీకే ఇది కేటాయిస్తారా లేకపోతే ఏమన్నా సామాజిక వర్గాలు ఏమన్నా రిజర్వేషన్ మారుస్తారా అని దానిపైన క్లారిటీ వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇది బీసీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉందని 27వ వార్డు నుంచి స్పష్టంగా రిపోర్ట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనసేన కూడా ఒక ప్రయత్నం చేస్తున్న భాగంలో జనసేనకి ఎంతవరకు వెళ్తుందో చెప్పాలనుకుంటే ఇక్కడ వీళ్ళు కింది స్థాయి కార్యకర్తలు ఎవరైతే పని చేస్తున్నారో ఈ బలంగా చూసుకుంటే 25 ఎక్కువ శాతం తెలుగుదేశానికే వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కమింగ్ టు ద పాయింట్ 28వ వార్డు 28వ వార్డు గతంలో మేయర్ ఏది కంటెస్ట్ చేసిన వార్డు ఇది. ఇక్కడ 1015 మెజార్టీతో నెగ్గడం జరిగింది. మరి ఇక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం మెంబర్లు కానివ్వండి చాలా బలంతో ఉన్నారు. వీళ్ళు చాలా బలంగా పనిచేశారని చెప్పాలి. ఈ చాలా బలం మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది కూడా తెలుగుదేశంకే కైవసం అవ్వే విధంగా 28వ వార్డు అయితే స్పష్టంగా అనిపిస్తుంది. కమింగ్ టు ద 29వ వార్డు లాస్ట్ ఎలక్షన్స్ లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 452 ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నారు సమీప ప్రత్యర్థి పైన. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అటు భారతీయ జనతా పార్టీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఒక సుదీర్ఘ రాజకీయ ఫ్యామిలీ ఉన్న వ్యక్తులు ఇందులో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికులు మాకు చెప్తున్న సమాచారం ప్రకారం ఇది కూడా చాలా ప్రెస్టేజ్ గా మారిన వార్డుగా మనకి అర్థమవుతుంది. 29, 28, 27లో ఈ ముగ్గురు కూడా 3 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది చెప్పాలి. కానీ మరి ఎందుకంటే ఎక్కువ అగ్రస్థాంబూలం మాత్రం తెలుగుదేశం పార్టీకే వెళ్తుంది. మిగిలిన కొన్ని సీట్లు అయితే బీజేపీ జనసేన పంచుకుంటుంది. కాబట్టి 27, 28 అండ్ 29 ఈ 3 కూడా పుష్కలంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే సమీకరణాలు బట్టి రాజకీయ విశ్లేషణలు బట్టి ఆ టైంకి ఏ పార్టీకి న్యాయం చేయాలి ఏ పార్టీకి ఇచ్చేయాలనే దానిపైన సీట్లు మారచ్చేమో తప్ప ప్రజానాడిలో అయితే 27, 28, 29 3 కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఈ యొక్క సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. మరొక వార్డుతో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు